హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి? అదేవిధంగా ఆగస్టు 7 శుక్రవారం రోజున మీ జీవితంలో ఊహించని గందరగోళం ఏర్పడిపోతుంది. అంటే మీరు కొంచెం నిద్రపోవడం కూడా కష్టమని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ రోజున రాత్రి గడియారంలో ముళ్ళు 8:15 దాటిన తర్వాత మీ చెవిన ఒక పేరు అనేది తప్పకుండా వినిపిస్తుంది. ఆ పేరు వినగానే మీకైతే ఒక్కసారిగా మీరు కొంచెం ఒత్తిడికి గురికాక తప్పదు. అంటే మీరు ఎప్పుడో మర్చిపోవాలి అనుకున్నటువంటి ఒక వ్యక్తి మీ యొక్క జీవితాన్ని ఒకప్పుడు అతలాకుతలం చేసేటటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క పేరు మరలా మీరు ఎందుకు వింటారు? వారు మరలా మీ యొక్క జీవితంలోకి ఏమన్నా రాబోతున్నారా? లేదంటే ఏదైనా కానీ ఒక కొత్త ప్లాన్తో ఏదైనా మీ యొక్క జీవితంలోకి వస్తున్నారా? అసలు ఆ యొక్క పేరు వెనుక ఉన్నటువంటి భయంకరమైనటువంటి గతం ఏంటి? ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే దీని వెనుక జరగబోయేటటువంటి పరిణామాలు అన్నింటినీ కూడా రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఏ విధంగా ప్రభావితం అనేది చూపించబోతుంది? ఈ యొక్క ప్రతికూలత సమయాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు ఏ విధమైనటువంటి నియమాలను పాటించాలి? రేపు ఏ దేవత ఆరాధన మీకు శుభప్రదంగా ఉంటుంది? ఏ నియమాలను మీరు పాటించాలి? ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలోని 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క ఈ రాశివారు దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున మీ యొక్క భవిష్యత్తును హెచ్చరించేటటువంటి ఒక గొప్ప సంకేతంలాగా భావించండి. అంతేకాదు చెప్పాలంటే ఈ రోజున చాలా కీలకమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా మీరు మితభాషలు, మీరు మనుషుల కంటే కూడా విలువలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారన్నమాట. ఇంకా చెప్పాలంటే ఎవరికైనా కానీ మిమ్మల్ని ఒకసారిగా ఎవరైనా మోసం అనేది చేస్తే వారిని మాత్రం మీరు అస్సలు జీవితాంతం కూడా క్షమించకుండా అలా గుర్తుపెట్టుకొని ఉంటారు. మీ యొక్క మెదడు ఒక కంప్యూటర్ లాంటిదని చెప్పుకోవచ్చు. అంటే పాత జ్ఞాపకాలను, ముఖ్యంగా చెప్పాలంటే మీకు జరిగినటువంటి కొన్ని అన్యాయాలను మీరు అసలు ఎప్పటికీ కూడా మర్చిపోరు, సహించరు. ఇప్పుడు అదే ఒక జ్ఞాపకం మీకు ముందుకు ఒక పేరులాగా రాబోతుంది. ఆ యొక్క పేరు మీరు వినగానే మీ యొక్క శరీరంలో విపరీతమైనటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కనుక గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఆ యొక్క వ్యక్తి, ఒక స్త్రీ కావచ్చు, లేదంటే పురుషులు కావచ్చు, వారి యొక్క నీడ కూడా మీ పైన పడకూడదని చెప్పేసి భావించినటువంటి మీరు చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారి వల్ల మీరు ఆర్థిక పరంగా కావచ్చు, లేదంటే మానసిక పరంగా కావచ్చు, చాలా పెద్దగా మార్పులని ఎదుర్కొనేటటువంటి సమస్యలు అయితే ఎదుర్కొంటూ వస్తున్నారు. ప్రస్తుతం మీ యొక్క జీవితంలో కాస్త ఇప్పుడిప్పుడే ఒక గాడిన పడుతూ వస్తుందన్నమాట. ఒక మార్గంలో మీరు మీ వంతుగా మీరు ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే అదంతా కూడాను విధి ఆడుతున్నటువంటి ఒక వింత నాటకం కావచ్చు. మీరు పూర్తిగా మర్చిపోయినటువంటి ఒక అధ్యాయం అనేది మరలా తెరుచుకోబోతుంది. ఆ యొక్క పేరు అనేది మీరు వినగానే
మీరు పాత గాయాలన్నీ కూడా ఒక్కసారిగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? అసలు ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనం ఆ యొక్క షాకింగ్ న్యూస్ అయితే ఇప్పుడైతే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రాత్రి ఈ సమయంలో మీరు వినబోయేటటువంటి ఆ యొక్క పేరు ఏంటనేదంటే ఆ యొక్క పేరు మీ యొక్క పాత స్నేహితులు కావచ్చు, లేదంటే స్నేహితురాలు కావచ్చు, లేదంటే మీరు ప్రాణం కంటే కూడా ఎక్కువగా బాగా నమ్మి మోసపోయినటువంటి వ్యక్తి యొక్క మాజీ భాగస్వామి కావచ్చు, మీ యొక్క పార్ట్నర్ కావచ్చు, లేదంటే మీ యొక్క ప్రేమికుడు, ప్రేమికురాలు, ఇలా మీ యొక్క వ్యాపారంలో బాగా వెనుకబడినటువంటి వెన్నుపోటు పొడిచినటువంటి ఒక వ్యక్తి అయి కూడా ఉండవచ్చు. ఆ పేరు మీరు వినగానే కోపం, అలాగే బాధ, కన్నీరు ఒక్కసారిగా తన్నుకు వచ్చేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. గత కొంతకాలంగా మీ చుట్టూ ఉన్నటువంటి వారు కూడాను, అంటే మీ యొక్క పేరు పలకాలంటేనే మీ ముందుకు ఆలోచిస్తూ ఉండేటటువంటి పరిస్థితి కూడా చాలా వరకు కనిపించింది. కానీ అసలు గతంలో ఏం జరిగిందంటే వారు మీ యొక్క గత చరిత్ర, అంటే వారితో మీ యొక్క గత చరిత్ర చాలా అంటే చాలా దారుణంగా ఉంటుందన్నమాట. అంటే వారిని మీరు బాగా నమ్మారు. మీ యొక్క ఆస్తులను, లేదంటే వ్యాపారానికి సంబంధించినటువంటి రహస్యాలను వారి చేతిలో పెట్టారు. లేదంటే మీకు బాగా సంబంధించినటువంటి ఏదైనా కానీ విలువైనటువంటి అంశాలను వారికి చెప్పారు. లేదంటే మీకు సంబంధించిన ఏదైనా కానీ ముఖ్యమైనటువంటి ప్రాపర్టీస్ కానీ వారికి అందజేశారు. కానీ వారు నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేశారు. నమ్మకాన్ని వాడుకొని మిమ్మల్ని సమాజం ముందు తలదించుకునే విధంగా ఒక చేతకానిటువంటి వ్యక్తిలాగా మిమ్మల్ని నిలబెట్టారు. వారి వల్ల మీరు రాత్రులు కూడా నిద్రలేక ఏడ్చినటువంటి రోజులైతే ఎన్నో ఉన్నాయి. మీ యొక్క కెరీర్ పతనం కావడానికి అప్పట్లో వారు ఎన్నో రకాలుగా కారకులను కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆ విషయం మీకు కూడా బాగా తెలుసు. కానీ మీరైతే ఈ విధంగా అంటే అనుకుంటూ వచ్చారు. అంటే మీకు దేవుడు కూడా మంచి మంచి అవకాశాలను ఇవ్వడం వల్ల కొన్ని పరిస్థితులు కొంచెం కొంచెంగా అప్పుడే మీరైతే నిలదొక్కుంటూ ఉంటున్నారు. కాస్త మంచి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మీరు నడుచుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం సంతోషంగానే ఉన్నారు. జరిగిపోయినటువంటి గతాన్ని కూడా మర్చిపోవాలి అనేటటువంటి ఆలోచనల్లో మీరైతే ఉన్నప్పటికీ కూడా అనుకోకుండా ఈ రోజున ఈ యొక్క పేరు అనేది చెవిన పడుతుందన్నమాట. ఇప్పుడు ఆ యొక్క పేరు ఎందుకు వస్తుందనేసి మీ యొక్క మనసులో ఒక ఆలోచన అనేది వస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున రాత్రి 8:15 తర్వాత ఎవరో ఒకరు ఒక ఫోన్ కాల్ ద్వారా, లేదంటే సోషల్ మీడియా ద్వారా ఆ యొక్క వ్యక్తి గురించి మీకు ఒక సమాచారం అనేది అందిస్తారు. ఆ వ్యక్తి ఇప్పుడు కష్టాల్లో ఉన్నారనో, లేదంటే వారు మీ దగ్గరకు రావాలని చెప్పేసి ప్రయత్నాలు మొదలుపెట్టారనో, ఇలా ఏదో ఒక వార్త అయితే మీకైతే తప్పకుండా అందుతుంది. ఆ యొక్క వార్త మీరు విన్న వెంటనే మీ గుండె జల్లుమంటుంది. ఎందుకంటే ఆ పేరుతో పాటు వచ్చేటటువంటి ఆ యొక్క వార్త ఏదైతే ఉంటుందో, అంటే ఆ యొక్క ప్రస్తుత ప్రశాంతతను కూడా దూరం చేసే విధంగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాదు, అయితే ప్రధానంగా చెప్పుకోవాలంటే దానికి ఈరోజే ఈ యొక్క పేరు అనేది వినడానికి మరికొన్ని కారణాలు కనుక గమనించినట్లయితే, రేపటి రోజున శుక్రవారం నాడు మీ యొక్క గ్రహస్థితి ప్రకారం మీ యొక్క జీవితంలో, అంటే ఒక రుణానుబంధం అనేది మరలా యాక్టివేట్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పాత కర్మలు తీరకముందే ఆ యొక్క వ్యక్తి మరలా ఏదో ఒక రూపంలో మీకు తారసపడతారన్నమాట. ఇక ఆ వ్యక్తి ద్వారా మీకు అందవలసినటువంటి సమాచారం ఏదైతే ఉందో అది తప్పకుండా ఇంకా మిగిలే ఉంది. అందుకే ప్రకృతి మరలా ఆ యొక్క
వ్యక్తిని మీ ముందుకు తీసుకురాబోతుందని చెప్పుకోవచ్చు. అయితే రేపటి రోజున శని యొక్క గమనం వల్ల కూడా పాత సంబంధాలు చర్చకు వస్తాయి. అంతేకాదు రాత్రి ఈ సమయంలో చంద్రుడి యొక్క ప్రభావం అనేది కూడా మీ యొక్క మనసుపై బలంగా కనిపిస్తూ ఉంది. అందుకే ఈ సమయంలో వినిపించేటటువంటి ఆ యొక్క వార్త మీ యొక్క మనసుపై పూర్తిగా లోతైనటువంటి ఒక ముద్ర అనేది వేయబడుతుందన్నమాట. ఇదంతా కూడా ఒక రకమైనటువంటి కర్మ, దాని యొక్క కర్మపూర్వకమైనటువంటి ప్రక్రియ అనే చెప్పాలి. కాబట్టి ఈ విషయంలో మీరు ఎక్కువగా పెద్దగా బాధపడవలసినటువంటి అవసరం ఏమీ కూడా లేదు. ఆ యొక్క పేరు వినగానే మీరు ఆవేశపడి మరలా వారితో మాట్లాడడానికి, లేదంటే ప్రతీకారం తీర్చుకోవడానికి మీరు కనుక ప్రయత్నం అనేది చేస్తే మరలా ఊహించిన విధంగా అదే ఊబిలో కూరుకుపోవడానికి కారణమనే చెప్పుకోవాలి. కానీ గతంలో మీరు చేసినటువంటి తప్పు ఏంటి అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఈసారి వారిని ఈ యొక్క జీవితంలోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా రానివ్వకుండా ఫుల్ స్టాప్ అనేది పెట్టేటటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ రోజున మీరు కొన్ని జాగ్రత్తలు, పరిహారాలను కనుక పాటిస్తే కొంచెం ఈ యొక్క సమస్యలు అనేవి వీటి నుంచి త్వరగా ఈజీగా బయటపడేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ యొక్క పేరు విన్నప్పుడు మీరు చేసుకోవలసినటువంటిది కేవలం ప్రశాంతంగా ఉండడానికి మాత్రమే ప్రయత్నం అనేది చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క కోపానికి అనేది మీరు గురి కాకూడదు. ఆ యొక్క వ్యక్తికి తిరిగి మరలా ఆ యొక్క ఫోన్ అనేది చేయటం కానీ, లేదంటే ఇటువంటివన్నీ కూడా అసలు చేయకండి. రాత్రి పడుకునే ముందు ఓం నమః శివాయ అని మీ యొక్క మనసులో జపించుకోండి. ఆ యొక్క వ్యక్తికి సంబంధించినటువంటి వస్తువులు మీ యొక్క దగ్గర ఉన్నా కానీ వాటిని పక్కన పెట్టేయడము చాలా అంటే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. మరి అయితే బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, పాతకాలపు మనుషులు మరలా వస్తున్నారు అంటే మన యొక్క జీవితంలోకి అదంతా కూడా మనల్ని ఇబ్బంది పెట్టకూడదు కదా. మీ యొక్క మనసులో ఇటువంటి ధైర్యాన్ని పరీక్షించడానికి ఆ యొక్క వ్యక్తుల యొక్క పేర్లు వినగానే మీరైతే భయపడవలసిన అవసరం కూడా ఏమీ లేదు. మీరు ఇన్నాళ్ళు నేర్చుకున్నటువంటి గుణపాఠాన్ని ఒకసారిగా గుర్తు చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ యొక్క వ్యక్తి పేరు విన్న తర్వాత మీరు ఖచ్చితంగా ఎలా ఫీల్ అవుతారనేది కూడా మీ యొక్క జీవితం నెక్స్ట్ జరగబోయేటటువంటి ఒక అంశాన్ని మీ యొక్క కాలం అనేది ఖచ్చితంగా నిర్ణయిస్తుంది. కాబట్టి నేను ఖచ్చితంగా అయితే ఈ యొక్క విషయాల్లో ఒక క్లారిటీ అయితే ఇవ్వలేను. అయితే ఇటువంటి పరిహారాలను మాత్రం చిన్నపాటి పరిహారాలను అయితే ఖచ్చితంగా పాటిస్తూ ఉండండి. మీరంతా కూడా అప్రమత్తంగా ఉండండి. మీ యొక్క ప్రశాంతతను ఎవరికీ కూడా ఇచ్చేయట్లేదు కదా. క్రితంలో లాగానే మరలా మీరైతే మీ యొక్క సమస్యల పాలు కానక్కర్లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అయితే ఈ రోజున తప్పకుండా ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే మీ యొక్క మనసులో బలంగా ఉండటానికి ప్రయత్నించండి. అలాగే ఆదిత్య హృదయం పఠించండి. సూర్య నమస్కారాలు చేసుకోండి. బయటికి వెళ్ళే ముందు కొంచెం జాగ్రత్తలు అనేవి పాటించి సింధూరాన్ని నుదుటిన ధరించండి. హనుమంతుల వారి యొక్క ఆలయ దర్శనం చేసుకోవడం మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఈ విధంగా చేస్తే మీ యొక్క శత్రువులు ఉన్నా కానీ వారిని తప్పకుండా, అంటే వారు ఏదైనా కానీ పన్నాగాలు చేసినా కానీ అవన్నీ కూడా చిత్తులవుతాయి. మీ మనసులో ఏర్పడేటటువంటి ఎన్నో రకాల అనుమానాలు అలాగే సంకోచాలు భగవంతుడు ఏదో ఒక రకమైనటువంటి మంచి సహాయాన్ని అయితే ఇస్తాడు. ఇక ముఖ్యంగా ఈ రోజున లక్ష్మీదేవి ఆరాధన అనేది చేసుకోండి. ఉద్యోగంలో పెను మార్పులు, అలాగే వ్యాపారంలో మార్పులు కూడా ఈ రోజున మీకు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా మీకు ధనాదాయం అనేటటువంటి అవకాశాలు కలిగేటటువంటి అవకాశం ఉంది. లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల మీకు ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. సాయంత్రం వేళ లక్ష్మీదేవి ముందు ఆవునేతితో దీపం అనేది వెలిగించండి.
ఓం శ్రీ మహాలక్ష్మి దేవి అయిన నమః అనేటటువంటి నామాన్ని అయితే జపించండి. ఇక ఎవరైనా కానీ తెల్లని స్వీట్స్ కానీ లేదంటే పాలు దానంగా ఇవ్వడం అయితే చాలా మంచిది. సో చూశారు కదండి ఈ యొక్క వృషభ రాశి వారికి రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటటువంటి అంశాలు అనేవి ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మీకు శుభప్రదంగా ఉంటుంది, ఏ నియమాలు మీరు పాటించాలి, తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.